Oxy Dental International Dental Implants Hospital. Advanced technology తో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi all, I am Dr. Santosh, maxillofacial surgeon, consultant of Oxy Dental Clinic. Today topic is facial fractures. Fractures అంటే partial or complete break in a bone. అంటే ఫేషియల్ బోన్లో ఫ్రాక్చర్స్, ఫేషియల్ బోన్లో బోన్స్ అనేది ఫ్రాక్చర్స్ అవ్వడం. ఇది ఫేస్ స్ట్రక్చర్. ఇది దీన్ని ఫ్రంటల్ పార్ట్ అంటారు. అండ్ అప్పర్ థర్డ్, మిడిల్ థర్డ్, లోవర్ థర్డ్ త్రీ పార్ట్స్గా ఫేస్ని డివైడ్ చేస్తారు. అప్పర్ పార్ట్ ఫ్రంటల్ ప్రాసెస్ అండ్ మిడిల్ థర్డ్ మ్యాక్సిలరీ ప్రాసెస్, లోవర్ థర్డ్ అనేది మ్యాండిబుల్ దీనికి అటాచ్ అయ్యలేదు. లోవర్ థర్డ్ని మ్యాండిబుల్ అని అంటారు. ఫ్రాక్చర్స్ అనేటివి ఎలా జరుగుతాయంటే అసాల్ట్స్, కొట్టుకోవడం వల్ల ఫైటింగ్స్, అండ్ సెకండ్ ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, అండ్ థర్డ్ ఫాల్స్ అంటే బిల్డింగ్స్ పై నుండి పడిపోవడం, యాక్సిడెంటల్గా ఫాల్ అవ్వడం, అండ్ ఫోర్త్ వన్ స్పోర్ట్స్ ఇంజురీస్ జరగడం వల్ల, చైల్డ్ అబ్యూస్, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఫ్రాక్చర్స్ అనేటివి జరుగుతాయండి, ఫేషియల్ ఫ్రాక్చర్స్. ఆ ఫేషియల్ ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు చాలామంది చాలా హాస్పిటల్స్, ఆర్థోపెడిక్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అండ్ స్పెషాలిటీ, వాళ్ళు ట్రీట్ చేస్తారు. అండ్ ఈ ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఎలా అవుతాయి అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల చాలా ఎక్కువగా అయ్యే ఫ్రాక్చర్స్ ఏంటంటే మ్యాండిబులర్ ఫ్రాక్చర్స్, కింద ఉండే స్ట్రక్చర్కి ఎక్కువ ఫ్రాక్చర్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అయ్యేటి జైగోమాటిక్ ఫ్రాక్చర్. ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని జైగోమాటిక్ బోన్ అని అంటారు. ఈ జైగోమాటిక్ బోన్ అనేది 4 బోన్స్ని కలయిక, 4 బోన్స్ని కనెక్ట్ అయ్యి ఉంటుంది. టెంపరల్ బోను అండ్ ఫ్రంటల్ బోను, స్పినైడ్ బోన్ అండ్ మ్యాక్సిలరీ బోను. మ్యాక్సిలరీ బోన్ అంటే ఈ మిడిల్లో ఉండే స్ట్రక్చర్ని మ్యాక్సిలరీ బోన్ అంటారు. అండ్ ఇది మిడ్ ఫేస్లో నోస్ ఉంటుంది, ఇటువైపు అండ్ ఇటువైపు 2 ఐదర్ సైడ్స్ 2 మ్యాక్సిలరీ బోన్స్ ఉంటాయి. ఆ మ్యాక్సిలరీ బోన్కి అటాచ్ జైగోమాటిక్ బోన్ అనేది సపరేట్ బోన్ ఉంటుంది. ఈ జైగోమాటిక్ బోన్ అనేది కాన్వెక్స్ పోర్షన్ అంటే కొంచెం ప్రామినెంట్గా ఉంటుంది, ఫేస్లో చీక్ బోన్ పైన ఉంటుంది. ఆ ప్రామినెంట్ ఉండడం, కాన్వెక్స్ అంటే ప్రామినెంట్గా ఉండడం వల్ల ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. ఈ జైగోమాటిక్ బోన్కి అటాచ్ అయ్యి 4 బోన్స్ ఉంటాయి అండ్ 2 సాఫ్ట్ టిష్యూ అటాచ్మెంట్స్ ఉంటాయి. ఒకటి మెసటరిక్ అండ్ టెంపరాలిస్ మజిల్స్ అటాచ్మెంట్ అయ్యి ఉంటాయి. అవి మౌత్ ఓపెనింగ్కి క్లోజింగ్కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి లిఫర్ట్ ఫ్రాక్చర్స్, మ్యాక్సిలరీ ఫ్రాక్చర్స్ అంటే ఒకటి నోస్ కింద లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఒక ఫ్రాక్చర్ అవుతుంది, దాన్ని లిఫర్ట్ 1 అంటారు. సెకండ్ వన్ అంటే పిరమిడల్ ఫ్రాక్చర్, నోస్కి ఇరువైపులా ఫ్రాక్చర్ అవుతుంది, ఇటువైపు దాన్ని పిరమిడల్ షేప్లో ఉంటుంది, దాన్ని పిరమిడల్ ఫ్రాక్చర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ సూప్రాజైగోమాటిక్ ఫ్రాక్చర్స్. ఇలా ఐస్ పై నుండి మిడ్ ఫేస్ ఆఫ్ ద నోస్ నుండి ఫ్రాక్చర్స్ అవుతాయి అండ్ టెరిగో మ్యాక్సిలర్ ఫిషర్ దాకా ఇలా ఫ్రాక్చర్స్ అవుతాయి. అది లిఫర్ట్ 3 ఫ్రాక్చర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చెప్పుకునే టాపిక్ ఆర్బిటల్ ఫ్రాక్చర్. ఇది కన్ను, ఐ కింద ఉండే ఫ్లోర్ ఆఫ్ ఆర్బిట్ అంటే బ్లోఅవుట్ ఫ్రాక్చర్ అని అంటారు. కింద ఉండే ఫ్లోర్ ఆఫ్ ఆర్బిట్ ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఇది క్రికెట్ బాల్ ఇంజురీస్, లేకపోతే గట్టిగా ఫోర్స్ తగలడం, పంచ్ అక్కడ తగలడము అండ్ అసాల్ట్స్ వల్ల, అలాంటి వేరియస్ రీజన్ వల్ల ఫ్రాక్చర్స్ అవుతాయి. దీనికి కూడా ప్లేటింగ్ వేసి ఫిక్స్ చేయొచ్చు. ఈ జైగోమాటిక్ ఫ్రాక్చర్స్ అండ్ మ్యాక్సిలరీ ఫ్రాక్చర్స్ అండర్ జిఏలో ట్రీట్మెంట్ చేస్తామండి. కానీ మ్యాండిబులర్ ఫ్రాక్చర్ కింద ఉండే బోన్ మాత్రం అండర్ ఎల్ఏలో ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ కొన్ని జైగోమాటిక్ ఫ్రాక్చర్స్ కూడా అండర్ ఎల్ఏలో అంటే యాక్సిడెంటల్ క్లినిక్లో కూడా మనం మేనేజ్ చేయొచ్చు ఈ ఫ్రాక్చర్స్ అనేవి. అండ్ ఈ ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే కన్ను వాపుగా రావడము అండ్ పెయిన్, నోరు తెచ్చుకోలేకపోవడము, సబ్ కంజక్టివల్ హిమరేజ్ అంటే కన్ను కింద రెడ్నెస్ రావడం, ఎర్రగా అయిపోవడం, అండ్ సబ్ కంజక్టివల్ ఇకైమోసిస్ అంటే ఐ కింద మొత్తం బ్లాక్ స్పాట్ రావడం, అలా, అండ్ స్వెల్లింగ్, ఎడిమా, వాపు రావడం, అలాంటివన్నీ సిమ్టమ్స్ జరుగుతూ ఉంటాయి. డిప్లోపియా, ఈ కన్ను ఫ్రాక్చర్ అయినప్పుడు అంటే డిప్లోపియా అంటే ఒక్కటి చూస్తే 2గా కనపడడం, దాన్ని డిప్లోపియా అంటారు. అవన్నీ కరెక్ట్ చేయడానికి ఈ ఫ్రాక్చర్ అనేది ఫిక్సేషన్ చేయడం చాలా అవసరం.